చూస్తున్నాం. ఇటు ఆఫ్ఘాన్ దెబ్బకు పాక్ విలవిల్లాడుతుందనే చెప్పుకోవాలి. దాదాపు ట్రేడ్ కి సంబంధించిన అంతా కూడా అక్కడ ఆగిపోవడంతో ఇటు పాక్ అయితే ఒక్కసారిగా తీవ్ర విలవిలా ఆడుతుందనే చెప్పుకోవాలి. 48 రోజులుగా కూడా బోర్డర్ని క్లోజ్ చేసింది. ట్రేడ్ వార్తో కూడా పాకిస్తాన్ అల్లాడిపోతుందనే చెప్పుకోవాలి. పండ్లు, అగ్రికల్చర్ గూడ్స్, అత్యవసర మెడిసిన్స్ ఇలా అన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఇప్పటికే వేల కోట్లు నష్టపోయింది పాకిస్తాన్. వైమానిక దాడులకు నిరసగా ఆఫ్ఘాన్ ట్రేడ్ వార్ ఒక్కసారిగా ఈ విధంగా పడడంతో ఇటు పాకిస్తాన్ అయితే అల్లాడిపోతుంది. ఇటు ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బంద్ కావడంతో ఇటు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ప్రతి ఒక్కటి అంటే నిత్యావసర సరుకులన్నీ ఆగిపోయాయి. దాదాపు మెడిసిన్స్ ఇలా అన్ని బంద్ అవ్వడంతో ఇటు సామాన్య ప్రజలంతే తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పుకోవాలి. ఒక్కసారిగా అక్కడ పాక్ అంతా కూడా ఈ విధంగా పాల్పడితే వైమానిక దాడులకు కూడా నిరసనగా ఆఫ్ఘాన్ ట్రేడ్ వార్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఆఫ్ఘాన్ ట్యాక్స్లు ఎగుమతులపైనే ఇటు పాక్ అయితే ఆధారపడి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఆఫ్ఘాన్ ఒక్కసారిగా ఈ విధంగా పాల్పడడంతో పాక్కి ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు 2000 కోట్లకు పైగా లాస్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. పాక్ కాళ్ళ బేరానికి వచ్చినా కూడా ఆఫ్ఘాన్ ససై మీరా అంటుంది. సో ఈ రెండు దేశాలకి సంబంధించి కూడా ఎన్నో రోజులుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే పాకిస్తాన్ మొత్తం కూడా ఆఫ్ఘాన్ దేశం పైన ఆధారపడి ఉంటుంది. ట్రేడ్ వార్ అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి సరుకు రవాణా చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక్కసారిగా ఆఫ్ఘాన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దీనివల్ల దాదాపు 2 కోట్లకు పైగా పాకిస్తాన్ కి లాస్ జరిగింది. సో దాదాపు పండ్లు, కూరగాయలు, అగ్రికల్చర్ గూడ్స్ అంటే నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా ఇటు ఒక్కసారిగా అవన్నీ ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై అయితే స్థానికులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 48 రోజులుగా కూడా బోర్డర్లన్నీ క్లోజ్ చేయడంతో ఈ పరిస్థితి దాపరించిందంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ దీనికి సంబంధించి కాళ్ళ బేరానికి వచ్చినా కూడా ఆఫ్ఘాన్ ససైమీరా అంటుంది. పాకులో విపరీతంగా ధరలు పెరిగాయి. సో కిలో టమాటా ధర ప్రెసెంట్ చూసుకుంటే 200 రూపాయల పైన మాటే ఉందంటూ కూడా చెప్తున్నారు. అయినా సరే కూరగాయల ధరలు దొరకని పరిస్థితి అయితే ఉంది. సో ఒక్కసారిగా ఆఫ్ఘాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పాకిస్తాన్ అయితే విలవిల్లాడుతుంది. నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో దాదాపు మనం కిలో టమాటా ధరే చూసుకుంటే 200 పై మాటే పలుకుతుంది. అయినా కూడా 200 పలికినా కొనేందుకు కూడా ఎంతో కొంతమంది ట్రై చేస్తున్నా కూడా అవి కూడా దొరకని సిచ్యువేషన్ కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఒకసారిగా ట్రైన్ అంతా కూడా ఆగిపోవడంతో పాకిస్తాన్ ఒక సంక్షోభంలో పడిందని చెప్పుకోవాలి. ఆఫ్ఘాన్ దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. ట్రేడ్ వార్తో ఇటు పాకిస్తాన్ అల్లాడిపోతుంది. దాదాపు 48 రోజులుగా కూడా బోర్డర్లన్నీ క్లోజ్ అయిపోయాయి. సో దీంతో నిత్యావసర సరుకులన్నిటికీ కూడా పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఆఫ్ఘాన్ ఈ నిర్ణయం తీసుకుంది బోర్డర్లన్నీ క్లోజ్ అవ్వడంతో అక్కడికి వెళ్లే ట్రాన్స్పోర్ట్ కూడా లేకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు కిలో టమాటా ధర 200 పై మాటే పలుకుతోంది. అయినా సరే కూరగాయలు దొరకని పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మేము వెనకడుగు వేసేదే లేదు ససైమీరా అంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నారు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శివ. పాకిస్తాన్ వెలువెల్లాడుతుంది. గత కొద్ది కాలంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం బాగా అవుతుంది. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ దాడిలో పెద్ద మొత్తంలో పాకిస్తాన్ నష్టపోయింది. ఇటు సైనికుల ప్రాణాలు కోల్పోవడం కానీ ఇటు మరోవైపు ఆస్తి నష్టానికి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఆ ట్రేడ్ వార్తో పాకిస్తాన్ అల్లాడిపోతున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. అంటే 48 రోజులుగా బోర్డర్ కూడా మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ కావాల్సిన నిత్యావసర సరుకులు తినడానికి అవసరమైన నిత్యావసర సరుకులు కానీ ఇటు పండ్లు, కూరగాయలు, అగ్రికల్చర్ సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సరఫరా చేయడం లేదు. అత్యవసర మెడిసిన్స్ కూడా మందులు కూడా అన్ని కూడా బోర్డర్ క్లోజ్ చేయడం ద్వారా పాకిస్తాన్ కు వెళ్లకుండా ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకుంటోంది. ఇప్పటికే
ఈ వేల కోట్ల వరకు కూడా పాకిస్తాన్ నష్టపోయింది. ఒకవైపు బలూచిస్తాన్ దాడి చేస్తుంది, గతంలో భారత్ తో కూడా వైరం పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ లో భాగంగా గతంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు సొంత దేశంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ మిత్ర దేశమైన ఆఫ్ఘనిస్తాన్ తో కూడా కయ్యానికి కాలు దువ్వుతూ వారిపై దాడులు చేస్తూ చావు దెబ్బతిన్న పరిస్థితి ప్రజెంట్ పాకిస్తాన్ కు కనిపిస్తా ఉంది. అయితే వైమానిక దాడులకు నిరసనగా ఆఫ్ఘనిస్తాన్ ఈ వారిను ప్రారంభించింది. దానిలో భాగంగానే ఆఫ్ఘన్ ట్యాక్స్ ఎగుమతులపైనే ఇది పాకిస్తాన్ ఆధారపడింది. అంటే పాకిస్తాన్ ఏదైతే ట్యాక్స్ ఆఫ్ఘనిస్తాన్ ట్యాక్స్ కడుతుందో ఆ ట్యాక్స్ మీదే పాకిస్తాన్ ఆధారపడింది. కానీ ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల వరకు కూడా ఆర్థికంగా నష్టపోయింది అనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఇక పాకిస్తాన్ కాలబేరానికి వచ్చినా కూడా సత్యమేగా ఉంటుంది. గతంలో కూడా ఇద్దరి మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి మొదట ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంగీకరించాయి. తుర్కీ మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. కానీ మధ్యలో పాకిస్తాన్ మళ్ళా తన ఒకరి బుద్ధిని చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా భీకర దాడి చేసింది. మళ్ళా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ను కాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, ముందుకే వెళ్తాము, దాడికి ప్రతిదాడి తప్పనిసరిగా ఉంటున్నట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. దాని ప్రతిఫలమే అక్కడ నిత్యావసర ధరలు పెరిగిపోవడం, తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ఇక్కడ కూరగాయలు కొనాలన్నా చికెన్ గానీ రైస్ గానీ ప్రతి ఒక్కటి కూడా 100లో పెరిగిపోతుంది. దాదాపు అక్కడ కనీసం టమాటో ధర కూడా ఇండియాలో చూసుకున్నా టమాటో ధర 180 వరకు ఉంటుంది. కానీ అక్కడ పాకిస్తాన్ లో కూడా ధర అనేది 200 పై మాటే, మినిమం 200, మాక్సిమం 250, 300 వరకు కూడా ఈ టమాటో ధర పెరుగుతుంది. ఇటు రైస్ కూడా 300, చికెన్ ధర కూడా 800 పైన కూడా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎంత ధర పెట్టి కొందామన్నా కూడా అక్కడ రవాణా అనేది లేకపోవడం వల్ల బోర్డర్ వద్ద పాకిస్తాన్ లకు వెళ్లేందుకు బోర్డర్ అంతా క్లోజ్ చేసిన నేపథ్యంలో అక్కడికి రవాణా చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో కొనడానికి కూడా కూరగాయలు దొరకడం లేదు. తిండి లేక పాకిస్తాన్ ప్రజలు పట్టిస్తున్న పరిస్థితి ప్రజెంట్ పాకిస్తాన్ లో కనిపిస్తూ ఉంటారు. ఇటు సొంత దేశంలో మిత్ర దేశాలతో వైరుధ్యం పెట్టుకుంటున్నారు, మిత్ర దేశాలతో వైరం పెట్టుకుంటున్నారు. అన్ని విధాల వైరం పెట్టుకుని పాకిస్తాన్ ప్రజలు మాత్రం అల్లాడిపోయేలా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది. అంటే అక్కడున్న ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ, అక్కడున్న ఆర్మీ తీసుకునే నిర్ణయాలు కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్ ముందే తీసుకునే నిర్ణయాల వల్ల అనేక విధాల అక్కడున్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. ఏదో విధంగా దాడులు చేయడం, రాక్షసాన్ని పొందాలని, రాక్షస ఆనందాన్ని పొందాలని కూడా పాకిస్తాన్ తీసుకోవచ్చు. దానిలో భాగంగానే దాడులకు ప్రతిదాడులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు దాడులు కాస్త తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ క్లోజ్ చేయడం ద్వారా ఆ బోర్డర్ ద్వారా రవాణా మార్గాలను ఆగిపోవడంతో నిత్యావసరాలు కానీ, కూరగాయలు కానీ, మెడిసిన్స్ కానీ, వ్యవసాయానికి వినియోగించే పరికరాలు కానీ ఇవన్నీ కూడా నిలిపివేసిన నేపథ్యంలో అక్కడ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు అంటే రోజువారీ కూలీలు ఎవరైతే అగ్రికల్చర్ లో పనులు చేసుకున్న ఉంటారో వారికి కూడా పని లేకపోవడం కానీ, మరోవైపు నిత్యావసర ధరలు పెరిగిపోవడం ద్వారా వారు తినడానికి తిండి లేక, డబ్బు లేక, కొనుక్కోవడం డబ్బు కూడా లేకపోయిన నేపథ్యంలో అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ప్రజెంట్ తీసుకుంటే కనుక పాకిస్తాన్ లో కరువు పరిస్థితి కొనసాగుతోంది. ఓకే, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకుంటే పాకిస్తాన్ అంతా కూడా కరువు నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు ఆఫ్ఘాన్ దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. నిత్యావసర సరుకులు దొరకక, అందులోనూ దొరికిన వస్తువులు కూడా రేట్లు ఆకాశాన్ని అంటడంతో ఇటు ఆఫ్ఘాన్ ప్రభుత్వంపై ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆధారపడి ఉంది నిత్యావసర సరుకుల మీద. అలాగే మెడిసిన్స్ కూడా నిలిచిపోవడంతో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పుకోవాలి. ఆహారానికి సంబంధించి కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు దొరక్క వాళ్ళు ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. ఆఫ్ఘాన్ దెబ్బకు పాక్ మొత్తంగా విలవిల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య కూడా అనేక గొడవలు జరిగాయి, యుద్ధాలు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఒక్కసారిగా బోర్డర్లన్నీ క్లోజ్ చేయడంతో దాదాపు 48 రోజులుగా కూడా బోర్డర్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేసే వస్తువులు ఉన్నాయో అవన్నిటిని కూడా ఇటు ఆఫ్ఘాన్ ప్రభుత్వం నిలిపివేయడంతో ఇటు పాకిస్తాన్కు అయితే తీవ్ర సంక్షోభం ఉందని చెప్పుకోవాలి. పండ్లు, కూరగాయలు, అగ్రికల్చర్, ఫ్రూట్స్, అలాగే మెడిసిన్స్ ఇవన్నీ కూడా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలంతా కూడా పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు చూసుకుంటే కొంతమంది పండ్లు ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో వాటిని కొనేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 200కి పైన టమాటా రేట్లు ఉన్నా కూడా ఇంకా కొనేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నా అయినా కూడా అలాంటి వస్తువులు ఏవి కూడా దొరకడం లేదు. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? మరి ఆఫ్ఘనిస్తాన్ ఏమో పాకిస్తాన్ వచ్చి మా కాళ్ళ బేరానికి వచ్చినా కూడా మేము వెనకడుగు వేసేది లేదు, వెనకడుగు వెయ్యము, మేము ససేమీరా అంటాము అంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. మరి పాకిస్తాన్ దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇటు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే చర్యలు ఏమైనా చేపడుతుందా, లేదంటే నిత్యావసర సరుకులకి సంబంధించి ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి.